श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदाम्बे काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతగామినిలో 175వ రోజు ప్రవచనం. శ్రీ ఇవాళ కాళహస్తీశ్వరం చదువుదామా రామచరిత మానస? నా ఇష్టం కాదు, నువ్వు చదువుతానంటే చదువుదాం, లేదా రామచరిత మానస చెప్పుకోమంటే చెప్పుకుంటాను. చదువు కాబట్టి ఆవిడికి నా మీద దయగలిగింది కాబట్టి చదువుతానని అన్నది. కాళహస్తీశ్వర మహత్యము తృతీయ శ్వాసము 176వ రోజు ప్రవచనం. శ్రీ 82వ పద్యం 81 వరకు మనం చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పారు, అయ్యా సరే మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ వచ్చేట్లేదు, మీ వారికి ఏం చెప్పంటారు, మీ ఆజ్ఞగా మీ మాటగా ఏం చెప్పంటారు చెప్పండి అని అడిగితే ఈయన తను చెప్పు వాళ్ళతో చెప్తున్నట్టున్నాడు. చెప్పమ్మా. ఇది పద్యం. సోనా నాకు చుట్టము తల్లి తండ్రులు ఈయన చెప్తున్నాడు. నాకు చుట్టము తల్లియు తండ్రియు చెలులు నాథుండు దైవమే చెప్పేశాను నాయన. ఇక నుంచి ఈ క్షణము నుంచి నాకు చుట్టములు తల్లి తండ్రి చెలులు దైవము, నువ్వు ఏదైనా పేరు చెప్పయ్యా, ఇదిగో ఈ దైవమే, ఈ మహాలింగమే, ఈ కాళహస్తీశ్వరుడు. మీకిచ్చోన్ పని లేదు నాయన, మీ ఎవరికి ఇక్కడ పని లేదు. ఎందుకని? ఇంకా మీకు బంధాలు ఉన్నాయి, మీ తల్లి తండ్రి బంధువు అది ఇది అని ఏవో బంధాలు, కాబట్టి ఇక్కడ మీకు పని లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీకు ఇస్తోని పని లేదు కష్టం, మీరు ఇక్కడ నుండి బాధపడాల్సిన అవసరం మీకు లేదు. మీ పల్లెకు చూసారా, మీ పల్లెకు అయిపోయింది. మన పల్లెకు అనుకుంటా ఇక్కడ మీ పల్లెకి అంటే మీ ఉడుమూరికి మీరు వెళ్ళిపోండి, మీ ఉడుమూరికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తే అది కారాకూరంబు చేసిన అది కారాకూరంబులు అంటే మీరు ఊరికి అనవసరంగా ఏదో నన్ను నచ్చ చెప్పడానికి ఆ మాటలు చెప్పి నువ్వు ఒక్కడివే కొడుకువి, నువ్వు రాకపోతే కొడుకు ధర్మం ఇదేనా అని మీరేదో ఈ లౌకిక సంబంధమైనటువంటి ధర్మాలు నీతులు ఏదో ఒకటి కారాకూరం అంటే కారాకూరం అంటే ఏదైనా ఏదో నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పచ్చు, నువ్వు ధర్మాలు చెప్పచ్చు, నీతులు చెప్పచ్చు, లేకపోతే లౌకికం చెప్పచ్చు, లేకపోతే ఏదో చెప్పచ్చు. అంటే నన్ను బాధ పెట్టేది కారాకూరంబులు చేసిన మీరు చేస్తే గుర్తు పెట్టుకోండి. మీరు ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి ప్రాణములు పోగొట్టున్నాను, ప్రాణమైనా విడుస్తాను కానీ ఇక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి నాదు వేలుపునకై నిజం. నేను చెప్పేది అబద్ధం కాదు, నేను చెప్పేది అక్షర సత్యం సుమా.
నేను చెప్పేది అక్షర సత్యం. నేను ఇందులో కొంచెమైన అబద్ధము లేదు. కాబట్టి నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు నా ప్రాణమైనా సరే వదిలేస్తాను, కానీ నేను మాత్రం ఈయన్ని వదిలి ఇక్కడికి రాను. మీరు మీ పని ఎందుకు రావయ్యా? మరి మీ చెల్లులు, చుట్టములు, తల్లి, తండ్రి వాళ్ళందరూ నాకే ఎవరు లేరు, నాకు అన్నీ ఈ లింగము. మరి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఉండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఉండి మీరు నన్ను ఏదో చెప్పి ఏదో తీసుకెళ్దాం అనుకోండి, నేను ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఇక్కడ అన్న. సరే కందపద్యం అని శివుని క్రమ్మరా తిన్నడు, అని శివుని క్రమ్మరా శివుడు మన మాట అనేసాడు. ఇక వాళ్ళతో మాట్లాడడం అనేసాడు దినేష్. అంటే నువ్వు ఆధ్యాత్మికతలో గొప్పతనం ఏంటంటే నువ్వు చర్చలకి ఉపచర్చలకి ఉపక్రమించవు. నువ్వు ఆర్గ్యుమెంట్లకి దిగుతున్నావంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మికతలో ఎదగలేదని దాని అర్థం. తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. ఇక మళ్ళీ శివుడి వైపుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన ఏదో అంటాం, వాళ్ళు ఏదో అంటాం, వాళ్ళు ఇంకోటి ఏదో అంటాం, వాళ్ళు ఇంకోటి ఏదో అంటాం. ఏముందంటే మాటకి మాట తెగులు. వాళ్ళు ఏదో అంటారు. ప్రపంచంలో మాటలు తక్కువ, కథలు తక్కువ. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు లేటుగా వెళ్ళాలి అనండి. లేటుగా వెళ్తే ఏంటి? ఒక్కోసారి మనం లేటుగా వెళ్తే మంచిది, ఒక్కోసారి లేటుగా వెళ్తే ప్రమాదం. నాకు లేటుగా వెళ్తే ప్రమాదం అన్న విషయం నాకు తెలుసు అనుకోండి. ఉదాహరణకి నాకు తెలుసు. లేటుగా వెళ్తే మంచిది అన్న విషయం నీకేదో తెలుస్తుంది, అది నువ్వు చెప్తావు. నాకు తెలిసింది నేను చెప్తాను. అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్, చివరిగా తేలేది లేదు పెట్టేది అది. కాబట్టి ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళాలి. అందుకే ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్తాడంటే, ఏ వైజ్ మ్యాన్ నోస్ హౌ టు విన్ ద ఆర్గ్యుమెంట్. తెలియగలవాడు ఎలా ఎదటి వాడిని బోల్తా కొట్టి దాన్ని గెలవాలని తెలుస్తుంది. ఏ జీనియస్ నోస్ హౌ టు అవాయిడ్ ద ఆర్గ్యుమెంట్. మంచి జీనియస్ అంటే తెలివి కంటే కూడా పోయేవాడు. వాడు ఆర్గ్యుమెంట్ అసలు అవాయిడ్ చేసేస్తాడు. ఆర్గ్యుమెంట్ వచ్చావా ఎందుకు మాట తెగులు. అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, పక్క విషయాలన్నీ మెయిన్లోకి వచ్చేస్తాయి. అందుకే వృధా కంఠక్షోభం వహసి తరస తర్కవచస అంటారు శివానంద. ఇదంతా కంఠక్షోభాన్ని కలిగించేవేనా ఆయన. కాబట్టి ఇక్కడ ఇక ఆయన వీళ్ళతో ఆర్గ్యుమెంట్లోకి దిగలేదు. వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏమీ పెట్టుకోలేదు ఆయన ఏదో ఆయన మానాన్ని ఆయన క్యూర్ అయిపోయి ఏమన్నా కానీ. తనువు మరచిన బుద్ధిన్ అయిపోయింది. ఇక ఈ తనువు మీద ఆయనకి ఆశ లేదు. తనువు మర్రచిన బుద్ధిన్, ఆయన బుద్ధి ఎలా ఉందంటే ఈ శరీరం మీద దీనికి ఏదో తాగించాలని, తినించాలని, ఇదేదో సుఖపడాలని ఆ బుద్ధి మొత్తము ఆ కాళహస్తీశ్వరమయం అయిపోయినటువంటి ఆ బుద్ధిలో మునుపటి తెరగన అంటే ఇంతకు పూర్వం ఈ బోయ స్నేహితులు వచ్చి ఇన్ని పలకరించకని స్థితి గుంతల స్థితిలో ఉండిన వనరుచు వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ బాధపడతారు. ఇదేమిట్రా, ఏదో అందరం సరదాగా వేటకొచ్చాం, అనేక జంతువుల్ని వేటాడాం, ఏదో వేటా వినోదాన్ని కొంతవరకు అనుభవించాం, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఈయన ఇలా అయిపోయాడు. ఇక వీళ్ళ మాట ఏమి పట్టించుకోవట్లేదు. ఆయన పట్టించుకోపోయేటప్పటికీ వాళ్ళు వనరుచు అంటే బాధపడుతూ వనచెరువులు చనివి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఆ వనచరులు వనములో తిరిగేటువంటి ఆ పోయేవారు ఆటవికులు వనరుచు బాధపడుతూ వాళ్ళ ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
అది సరే. తర్వాత ఘట్టం తిన్నడు శివులకు అనుదినం ఆహారం వసగుట. అదిగో తిన్నడు అనుదినంబు ఆ శివుడికి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈయన సేవ చేస్తున్నాడు. చూడండి కింద పద్యం. ఎన్నాళ్ళ నుండియో వస్తున్నాడు ఈ అడవిలో. పాపం ఈయన చూశాడు. పాపం ఈయన ఎక్కడున్నాడు ఎన్నాళ్ళైందో ఈయన ఇక్కడికి వచ్చి. ఈయన పస్తున్నాడు అంటే తిండి లేకుండా ఉన్నాడు. ఎన్నాళ్ళు, అది ఎన్నాళ్ళైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో పాపం ఇలా పస్తున్నాడు పాపం అని ఆయన చూసి జాలిపడి ఆ బోయతనం ఏం చేశాడంటే అడవిలోన ఒంటి మహేషుండు ఈ మహేశ్వరుడు ఇంతాల మట్టు పస్తున్నాడు. ఇన్నేగులన్ అంటే ఈ బాధ ఇన్నేగులన్ మాన్పవలద కన్నారం కనిన బంటుగల ఫలమనుచు. ఆయనకి కన్నార అంటే ఆయనకు మంచి సేవకుడు నేను ఉన్నప్పుడు, ఆయన భక్తుడిని నేను అయినప్పుడు, నా వంటి భక్తుడు ఉన్న తర్వాత కూడా ఈయన పస్తున్నాడంటే ఇప్పుడు నాలాంటి శిష్యుడు, నాలాంటి సేవకుడు, నాలాంటి భక్తుడు ఉన్న తర్వాత కూడా నా దైవము, నా గురువు, నా యజమాని బాధపడుతున్నాడంటే అది ఎవరికి అవమానం? ఆ శిష్యుడికి, ఆ సేవకుడికి, ఆ భక్తుడికి. అంతే కదా. నాలాంటి వాడు అంటే నాలాంటి వాడిని చెప్పడం ఇక్కడ అహంకారం కాదు. అక్కడ పరిపూర్ణమైనటువంటి శరణాగతి ఉన్నటువంటి వాడిని ఆయన కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ అది అసలు ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి ఎవరైనా నాకు మంచి దూర మామిడి పళ్ళు కావాలంటే అది మామిడి పళ్ళు సీజన్ కాకపోయినా సరే ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీసుకురాగలరు. అలా ఆయన కోసం నేను ఏవైనా సరే తీసుకువచ్చి ఇవ్వగలిగినటువంటి బంటు, సేవకుడు, భక్తుణ్ణి, కృష్ణుణ్ణి నేనుండగా ఈయన నాళ్ళ మట్టి పస్తున్నాడే, ఈ బాధ మాన్పించాల్సిన బాధ్యత నా మీద లేదా అనుకున్నది. సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్పాన్సిబిలిటీ. అందుకు కన్నప్ప ఈ రోజు కూడా మహాభక్తుడయ్యారు. మనం ఏదన్నా చెప్తే గురువు గారు నాకు కాదు ఆయనకి చెప్పండి అన్ను షిఫ్ట్ చేసామనుకోండి ఆ రెస్పాన్సిబిలిటీ. అంటే గురువు గారికి నీ మీద ఉన్నటువంటి నమ్మకం వమ్ము చేసినట్టేగా. గురువు గారికి 3 శిష్యులు ఉన్నారండి, అందులో నీకు చెప్పాడు ఆ పని. నువ్వు ఆయనకి చెప్పంటే అంటే గురువు గారికి ఆయన శిష్యులు ఉన్నారని తెలియదు అంటారా? తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన తర్వాత నువ్వెందుకు అడుగుతున్నావు? నీ అంతటి నువ్వు చేసుకోపోగా ఆయన చేయనా, నువ్వు చేయలేకపోతే. కాబట్టి మనది కృతకమైనటువంటి భక్తి, ఆయనది నిజమైన భక్తి. శారదుల భజన ఎన్నదమ్మా? 84 కదా, 86 చెప్పాం. తిన్నడంతట దేవదేవునకు భక్తిని తృప్తి అంతటా ఆయన దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడికి భక్తితో ఆయన్ని తృప్తి పరచడం కోసం ఆసన్నగ్రావ మహాటవులు తిరిగి ఆ దగ్గరగా ఆ కాళహస్తీశ్వర కొండకి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అడవుల్లో తిరిగి దంష్ట్రాటంక కోటిపుట చిన్న స్మాజ వరాహము. ఎటువంటిదంటే దంష్ట్రాపుటంక దంష్ట్రాలు అంటే కంతి వంటి, టంక కోరల యొక్క, కోటిపుట దొప్ప వంటి అగ్రభాగము చేత, చిన్న అంటే చీల్చబడినటువంటి, క్షమాజ అంటే వృక్షములు,
వృక్షములు కలిగినటువంటి వర. వరాహం జడకు. అంటే ఈయన ఎటువంటి అడవి పందుల్ని చంపేశాడు? అది తన మంచి కోరలతో, ఆ కోరలతో పెద్ద పెద్ద చెట్లని ఇట్లా పీకేస్తూ ఉండేది. దాని కోరలతో, దానికి ఉన్నటువంటి 2 కోరలతోనూ మహావృక్షములను ఇలా పీకేస్తూ ఉండేది అవలీలగా. అటువంటి అడవి పందుల్ని గడపి చంపి కాల్చని వాటిని ఏం చేశాడు? ఆ మాంసాన్ని, ఆ తోలు తీసి ఆ మాంసాన్ని కాల్చి ప్రేల్చి అగ్ని కడును చెన్నయుండెడు మాంసఖండముల మంచి వెలుగొందుతున్నటువంటి ఆ మాంసఖండముల నుంచే దొప్పలను చొప్పలు. వాటిని ఏం చేశాడు? కాకుల్ని దొప్పలుగా చేశాడు. ఈ కాల్చిన మాంసాన్ని అందులో పెట్టాడు. కాల్చిన అడవి పంది మాంసాన్ని అందులో పెట్టాడు. అది ఎటువంటి అడవి పంది మనం విన్నాం కదా. చాలా తీవ్రమైనటువంటి ఆ దంశ వీటి చేత చీల్చబడినటువంటి చెట్లు కలిగింది. చెట్లు కాదు, మహావృక్షం చంపి దింపుతాడు. ఆఖరి పద్యం అండి 87వ చెప్పు. ఉత్పలమాల విల్లొక చంక. ఈయన ఇప్పుడు ఇలా పెట్టుకున్నాడు కదా. మరి ఆయన అపీరెన్స్, ఆయన అటైర్ ని వర్ణిస్తున్నాడు. ఈ విల్లుని ఏం చేశాడు? ఇట్లా ఇట్లా వేలాడ తీసుకున్నాడు. విల్లొక చంక విల్లొక చంక నంప అంప పొది వీపున. అది వెల్లొక చంక, అంప పొది వీపున. అంప పొది అంటే ఈ బాణముల యొక్క అమ్ముల పొది, అన్ని తూనీరం అంట. అది ఇక్కడ కట్టుకున్నారు. మరి ఎందుకో తెలియదు కానీ తులసీదాస్ వారు మాత్రం తూనీరం నడువు కట్టారు. అది మరి తెలియదు కాదులేండి. మరి ఆయన కాలంలో మరి అలా కట్టుకున్నారేమో, మరి తెలియదు. అది సరే. తూనీరములు ఇక్కడ అమ్ముల పొదిగా పెట్టారు. దొప్పుల కేలు, దొప్పుల నిండా పెట్టుకున్నాడు. చూసారు? కేలుదోయి అంటే 2 చేతుల్లో 2 పెద్ద పెద్ద దొప్పలు. అవునండి, చేతులు ఖాళీగా లేవు. ఎందుకు చూడమంటారు? ఆవిడ తీసుకొచ్చాను అలా ఆయన. చూసారా? 2 చేతులతో పెట్టేసుకున్నాడు. పట్టుకుని ముక్కిళ్ళ పవిత్ర కాంచన ముఖీజల మొప్పగా ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. ఆ నీళ్లు, ఆ కాంచన ముఖీ జలం అంటే సువర్ణముఖి నాకు ఆ బాగాడు ఇలా ఉంచుకున్నాడు. మింగకన్నా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇది తాగడానికి, ఇదేమో ఇటు పెట్టుకున్నాడు, ఇది పెట్టేసుకున్నాడు. ఏం మాట్లాడడానికి ఇది లేదు. ముఖీ జలం ఒప్పగా వచ్చి భక్తి రాజిల్ల తదంబ మజ్జనము చేయు. ఆ నీళ్లతో ఏం చేశాడు? ఆయన్ని స్నానం. మార్గావర్తిత పాదుకా రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పునరిపూర్ దివ్యాభిషేకాయతే. నువ్వు దాన్ని దివ్యమైన అభిషేకంగా చేసుకున్నావు. అయ్యా మహన్యాసపూర్వక నమక చమకములతో పరిసర అభిషేకం కంటే కూడా స్వీకరించడం లేదు, అది స్వీకరిస్తున్నావు. దివ్యం మామూలు అభిషేకం కాదు, దివ్యాభిషేకంగా చేసావు ఆయన శంకరాచార్యులు అన్న. దీనికంటే ముందర ఆయన ఇంకో పని చేశాడు, అది ఇక్కడ ఈయన చెప్పలేదు. కానీ ఆ అడవిలో ఈయన బాగా తిరిగేటప్పుడు ఈయన ఏం చేశాడంటే చెప్పులు వేసుకున్నాడు. ఆ చెప్పులతో ఈయన ఏం చేశాడు? ఆ చెప్పులతో ఆ శివలింగాన్ని ఇట్లా తుడిచాడు ముందర. మార్గావర్తిత పాదుక రంగస్య కూర్చాయతే. ఆ రాజు ఈ నీళ్లు పెడుతున్నాడు. అడుగు పను గండూషంబు నిషేచనం దివ్యాభిషేకాయతే. ఆహా, ఏమయ్యా నీ అసలు నీ భక్త పరాధీనతకి పరాకాష్ఠ లిమిట్ లేకుండా ఉంది. ఈయన పోసాడు. అదే ఇంకోళ్ళు లేదు. ఏడ్రా
మనం మామూలు ఒక తుంపర పడితేనే బా 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 అంటూ ఉండం. ఆయన పోసేసాడు నేను మీద. జరా భక్త పరాధీనత. మహాదేవ మహాదేవ మహాదేవ. దొప్పల నంజుడు దొప్పల నంజుడు రాజల్లుని ఆరగింపు మన అద్రిరాజ అల్లుని. అద్రి అంటే కొండ, కొండల రాజు అంటే హిమవంతుడు. ఆయన కొండల రాజు అల్లుణ్ణి. ఆయన్ని ఈ దొప్పల నిండా వేసి స్నానం అయిపోయింది కదా తిను అన్నాడు. చూసారా, వాళ్ళు కూడా స్నానం అయిన తర్వాత తిందాం అనుకున్నాడు. ఏదో రకమైన స్నానం, స్నానం చేయకుండా తింటాడు. ఈ దరిద్రే. అద్రిరాజు అని ఆరగింపు మనగా తీసుకో అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు మాట. ఈయన వెళ్ళాడు, మంచి అడవి పందిని వేటాడాడు, అక్కడ అగ్ని రగిల్చాడు, ఆ అగ్నిలో దీన్ని బాగా కాల్చాడు, ఆ కాల్చిన మాంసాన్ని మంచి దొప్పల్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత సువర్ణముఖరికి వెళ్ళాడు. ఎంతవరకు నీళ్లు నోట్లో ఉంచుకోవాలో అంతవరకు పెట్టుకున్నాడు. దానికంటే ముందర ఈ విల్లుని ఇటు పెట్టుకున్నాడు, ఈ బొమ్మల పదిని ఇటు పెట్టుకున్నాడు, ఈ రెండు చేతులతో ఇది పట్టుకున్నాడు. వచ్చాడు, ఆ కాళహస్తి దగ్గరకు రంగానే అవి వేసాడు. అవి వేసేసి ఈ రెండు నాయనా తీసుకో మంత్రాలు అక్కర్లేసా, భక్తి కావాలి. ఏ వేదంబు పఠించెలూత. ఏ మంత్రంతో కాదు సార్, మీరు మనం అనుకోవచ్చు మంత్రం భక్తికి లొంగుతాడు. అదేగా ఆయన రాముడు నిన్న చెప్పింది లక్ష్మణుడికి, నాయన నేను భక్తికి లొంగిపోతాను నాయన. భక్తికి ఇంకా ఏ సాధనం అక్కర్లేదు నీకు. ఏది యోగము గాని, జ్ఞానము గాని, వైరాగ్యం. భక్తి అంటే ఆయన్ని వదిలి ఉండలేని స్థితి. అటువంటి స్థితి మీకు ఉండొచ్చు కానీ నాకు లేదండి. కనీసం మొత్తం ఈ ప్రవచనానంతరమైన ఒక్క రోజు వస్తే చాలు సార్. జీవితాంతం వస్తే మౌనంగా ఉంటాం. ఒక్క రోజు అయినా చాలు. అయ్యా అంత జపం చేసుకోవాల్సిన మాట నిజమే, కానీ ఖచ్చితముగా మీరు అలారములు పెట్టుకోకండి. 21 చొప్పాయిలు చెప్పడం జరిగింది. 27 అయిపోగానే ఆమె ఆటోమేటిక్ గా ఆపేస్తుంది. గురువుగారు ఆపాలా అని ఆమె అడగదు, అమ్మ ఆపు అని నేను అన్నాను. 28 సార్లు, ఎందుకంటే 4 ఏళ్ళు 28 కదా. 28వ చోపాయో అది సోరట్టో లేకపోతే ఏదో ఉంటుందిగా, అది అయిపోయిన తర్వాత ఆమె ఆపేస్తుంది. ఇవాళ ఆదివారం, సోమ మంగళ బుధ అంటే 3 ఏళ్ళు 21. 28 + 21 బుధవారం నాడు 7 రావు మనకి. ఎందుకంటే ఖచ్చితంగా 45 అంటే కుదరిపోతుంది మనకి. రేపు ఎల్లుండి 2 ఏళ్ళు చెప్పేసామంటే 14, 28 + 14 42 అయిపోతుంది. తర్వాత 3 ఎన్నో కానీ బుధవారం ఎలాగో మనకు కొంచెం విధానం. అలాగే ఈ బుధవారం వరకు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు నేను కాళహస్తీశ్వర మహాత్మ్యము చెప్పుకున్నట్టున్నాను. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర సన్నిధిలో కాశీలో నాళ్ళు నివసించడానికి వెళ్తున్నాను. టెంటేటివ్ గా నేను ఎప్పుడు వస్తానో తెలుసు, కానీ మళ్ళీ నేను ప్రవచనాలు ప్రారంభించేది మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎడ్జెంట్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటాం. ఖచ్చితంగా కాళహస్తీశ్వర మహత్యము, రామచరిత మానసు మన చేత పూర్తి చేయిస్తారని, ఆ శివరాముల సంకల్పం వల్ల పూర్తి అవుతుందని ఆలోచిస్తాం. సీతాపహరణమా? కానీ సీతాపహరణం ఏమన్నా
ఇవాళ ఇక్కడ ఈయన మాట్లాడలేదు. ఇవాళ సీతాభరణం కూడా విధంగా సీతాభరణం తాత్కాలికంగా వాళ్ళకి బాధ కలిగించినప్పటికీ అది శాశ్వతమైనటువంటి అటు ఇద్దరికి కూడా, రావణాసుడికి ఇటు వీళ్ళకి కూడా మంచి వాడు కూడా చూస్తాడు. ఆ రావణాసుడిని రెచ్చగొడుతోంది. అది సంగతి. ఎవరు సూరకుమార్ చెప్పమ్మా. सुनत सभासद उठे अकुलाई समुजाई गही बाहा उठाई कहा लंकेशा सहस निज बाता यही तव नासा काना निपाता अवध नृपति दशरथ के जाए पुरुष सिंह वन केलन आए समुजी परिमोही उन्ह कई करनी रहिता निशाचर करिहहि धरणी जिन्ह कर भुज बल पाई दसानन अभय भये विचरत मुनि कानना देखत बालका काल समाना परम धीर धन्वी गुणनाना अतुलित बल प्रताप दो भ्राता कल भद्रता सुर मुनि सुखदाता शोभा दामा राम असनामा तिन्ह के संग नारी एक श्यामा रूप राशि विधि नारी सवारी रति सत कोटि तासु बलिहारी तासु अनुजा काटे श्रुति नासा सुनि तब भगिनी करहि परिहासा कर दूषण सुनि लगे पुकारा चन महु सकल कटक उन्ह मारा कर दूषण तिसिरा कर गाता सुनि दस सीसा जरे सब गाता ఆమె విలాపమును విని సభాసదులు ఉద్విగ్నులై లేచారు. వారు శూర్పణఖ బాహులను పట్టుకుని పైకి లేపి సమాధాన పరిచిరి. వాళ్ళు పడుకున్నాడు పట్టుకుని జరిగినప్పుడు చెప్పు అని అంటున్నారు. లంకేశుడైన రావణుడు ముందుగా నీ విషయమును తెలుపుము, నీ ముక్కు చెవులను కోసిందెవరు అని పలికెను. అసలు చెప్పు, నీ విషయం చెప్పు, నీ ముక్కు చెవులు కోసింది ఎవరు, నిన్ను ఇలా కురూపిని చేసింది ఎవరు అని అడిగారు. ఆమె ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. అయోధ్యపతి అయిన దశరథ కుమారుడు పురుష సింహులు వేటాడుటకై వనానికి వచ్చారు. నేను వారి ఉద్దేశమును గ్రహించి వారు భూమిపై గల రాక్షస నేను వాళ్ళ ఉద్దేశం గ్రహించాను. వాళ్ళు భూమి పైన రాక్షసుల్ని చెప్పడానికి వచ్చారు. అంతేగాని ఇది చెప్పలేదు. అది రావణ వారి భుజబలమును చూచి మునులు వనములలో నిర్భయంగా నిర్భయంగా వారు చూచుటకు బాలకులే అయినను కాలునితో సమానులు. చూచడానికి బాలకుల్లాగా ఉన్నారు, కాలుని అంటే యముడితో సమానం. మహావీరులు ధనుర్ధారులు ఉత్తమ గుణ సంపన్నులు. ఆ ఇరువురు సోదరుల బల ప్రతాపములు దుష్టులను రూపమాపి దేవతలను ఋషులను కాపాడించినారు. దుష్టులను రూపాపి దేవతల్ని ఋషుల్ని కాపాడాలని సంకల్పించారు. ఆ ఇరువురిలో రాముడు అతిలోక సుందరుడు. ఆ ఇరువురిలో కూడా రాముడు అతిలోక సుందరుడు. ఆయనతో పాటు ఒక సుందరి ఉంది. బ్రహ్మ సౌందర్యమునంతా ఒక రాశిగా చేస్తే ఎలా ఉంటుందో ఆవిడే ఈవిడే. రతీదేవులు ఒక 100 మంది రతీదేవుల్ని కలిపి మిక్సీలో పెట్టి జ్యూస్ చేస్తే ఆ సారమే సీత. అక్కడ కాదు అంటే మళ్ళీ ఆవిడ సౌందర్యం తగ్గించినట్టు. అతని తమ్ముడు నా ముక్కు చెవులు కోసినాడు. నేను నీ సోదరుని తెలియగానే వారు నన్ను పరిహసింపసాగి. వాళ్ళు నిన్ను సోదరుని తెలియగానే ఇంకా పరిహసించారు. ఆక్రందనలు విని వారితో పోరాడి కరదోషణ ఆక్రందనలు విన్నారు. అప్పుడు వాళ్ళు
వాళ్ళతో యుద్ధం చేశారు. కానీ వారి సమస్త సైన్యములను ఆ రాముడు ఒక్కడే ఒక క్షణంలో హతమార్చాడు. ఆ రాముడు ఒక్కడే ఒక 56 నిమిషాలు, ఇంచుమించు ఒక గంట సమయంలో ఆయన హతమార్చేశాడు. కరదూషణ త్రిశూల సంహారములని శరీరం కోపంతో ఉడికిపోయాడు. కరుడు, దూషణుడు, త్రిశూరుడు సరించరగా ఆయన కోపంతో ఆయన శరీరం ఉడికిపోయింది. శూర్పణఖి సముజాయి కరి బల బోలసి బహుభాతి గయవు భవన్ అతి సోచ బస్ మీద పరగి నహి రాతి. రావణుడు శూర్పణకు అనేక విధములు నచ్చ చెప్పి తన బల పరాక్రమలను కూర్చి వీరములు పలికాడు. అది రావణుడు ఆయన నచ్చ చెప్పి, అమ్మా నా బలాన్ని గురించి నీకు తెలియలే, అది ఇది అని చెప్పేసి ఓహో వీరములు ఓహో అంటే ప్రగల్భాలు పలికి చింతాక్రాంతుడై అతడు తన తీవ్రమైన ఆలోచనతో అతనికి ఆ రాత్రి అంతయు నిద్రయే పట్టలేదు. తీవ్రమైన ఆలోచనతో ఆ రాత్రి అంతా ఆయనకి నిద్ర పట్టలేదు. రావణాసురు సురనరు అసుర సుర నర అసుర నాగ ఖగమాహి మోరే అనుచర కహకోవు నాహి కరదూషణ మోహి సమబలవంత దినహకో మారయ విను భగవంత సురరంజన భంజన మహిభార జో భగవంత అవతార తోమై जाई भैरु हटि करऊ प्रभु सर प्राण तजे भव तरऊ होहि भजन ना तामस देहा मन क्रम वचन मंत्र दृढ़ एहा जो नर रूपा भूप सुत को हरियौ नारी जीती रण दो चला अकेला जान चिड़ी बस मारीचा सिंधु तट जहवा यहाँ राम जसी जुगुती बनाई सुनहु उमा सो कथा सुहाई. రావణుడు తన మనసులో విచారిస్తాడు. దేవతలు మనుషులు అసురులు నాగులు ఖగములు నా సేవకులతో కూడా సమానులు కాదు. వీళ్ళు ఎవరు నా సేవకులతో కూడా సమానం కాదు. కరదూషణులు బలాపరాక్రమంలో నాతో సమానులే. కరదూషణులు త్రిశూరుడు వాళ్ళు బలదూషణులు నాతో సమానులు. ఆ భగవంతుడు తప్ప వారిని ఎవరు వధింపజాలరు. వాళ్ళు ఎవరు వేందరు. సృష్టించినటువంటి సృష్టికర్త కూడా వధించలేదు. ఒకవేళ దేవతలను ఆనందింపచేయుటకు దేవతలను ఆనందించుటకు భూభారాన్ని తొలగించడానికి ఆ భగవంతుడే శ్రీహరియే ఆ మహావిష్ణువే అవతరించి నేను తప్పక అతనితో వైరము కోలిస్తాను. ఎందుకయ్యా అంటే వాడికి కూడా బరువెక్కిపోతుంది ఈ శరీరం, బరువెక్కిపోతుంది. పౌలస్య హృదయం అని రాశాడు రామాయణం, వాల్మీకి రామాయణం దగ్గర పౌలస్య హృదయం చెప్తాడు. సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అవునా అయిపోయింది నాయన, ఏమైంది అయిపోయింది, సేతు కట్టేస్తా. ఆహా ఎంత మంచి వాళ్ళు అయిపోయి. ఏంటంటే ఎన్నాళ్ళు భరించినాయి అని రాముడు వచ్చి దీన్ని కొట్టేయాలి. ఎందుకంటే ఇది బరువుగా ఉంది. ఈ శరీరంతోనే మంచి పనులు చేయలేను, అది శాపం. కాబట్టి నా హృదయం నాకు తెలుసు, రామదేవుని తెలుసు. అందుకే మీరు వాల్మీకి రామాయణం కూడా బాగా ఆలోచించి చూస్తే ఒక విషయం చెప్పండి, మోహావేశంలోనూ కామాతురుడైనటువంటి వాడు ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఓ భవనంలో పెట్టాలి. అశోక వనములో పెట్టాడు. చాలా విచిత్రం చూడండి, వనములో. మిగతావన్నీ వెతికాడు, ఒక వనం తప్ప. అది అశోకం. ప్లస్ ఇంకో విషయం అంటే
ప్రతిరోజు ఆయన ఆవిడని కలవలేదు, తీసుకొచ్చి పెట్టేశాడు అంతే. కరెక్ట్ గా హనుమంతుడు వచ్చిన రోజునే ఈయనకి వెళ్ళాలనిపించింది. ఎందుకని? వాళ్ళిద్దరి సంభాషణ పైన వాడు వినాలి. నీకు ఇంకా 2 నెలలే టైం ఇస్తున్నాను. ఈ టైం ఇచ్చింది ఎవరికి? సీతమ్మకైనా కాదు, హనుమంతుడు చెప్పాలి 2 నెలలు ఈయన టైం. తనకి దాని టైం ఇచ్చుకున్నాడు ఆయన. పౌలస్య ఎవరిదయాన్ని బాగుంటుంది. ఇక్కడ కూడా ఇది కల్పన అయినప్పటికీ కూడా బాగుంటుంది. నిజంగా భగవంతుడు అయితే ఆయనకి వైరంతో సాధించాలి. ఎందుకంటారా? ఈ తామసంతో తామసంతో బరువెక్కిన ఈ దేహ తాపం తీరాలంటే ఆ వైరముతో ఆయన వేసిన బాణపు దెబ్బలు కలిసి చెప్పం. అతని బాణముల ఆయన బాణముల దెబ్బలతో అసువులు ప్రాణములు వీడి ఈ భవసాగరాన్ని దాటవు. ఈ తమోమయ తమోమయం చూడాలి. చాలా పౌలస్య హృదయం. ఈ తమోమయం అంటే బాగా అజ్ఞానంతో ఈ భగవంతుని సేవ చేసుకోవచ్చు కుదరదు. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి 10 తీసుకొచ్చి నువ్వు పూజ చేయరా అంటే అది చేయదది. కాబట్టి ఆ శరీరం పోవాలి. ఒక్కొక్కసారి ఈ శరీరం పోవడం చాలా మంచిదండి మనం అనుకుంటాం. ఇది పౌలస్య హృదయం. కేవలం ఇది మాత్రం లేదు. ఒక్క శూర్పణ కోసం ఈయన వెళ్ళలేదు. ఈయన చూశాడు. ఆయన భగవంతుడు, ఆయనతో వైరం పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఏది చేస్తే ఆయన కోపం వస్తుందో చూసుకోవాలి. చేసేద్దాం పద, వైరం పెట్టుకోవాలి, దరిద్రం వదిలిపోతాం. అయిపోయింది, బరువు దించేయాలి. శుద్ధిగా ఇది నా దృఢ నిశ్చయం. అది త్రికరణ శుద్ధిగా ఇది నా దృఢ నిశ్చయం. ఒకవేళ వాళ్ళు మానవ మాత్రులే రాజకుమారులే అయితే వారిని యుద్ధంలో ఓడించి ఆ స్త్రీని అపహరించి తీసుకొస్తాను. అది రాక్షసమే. ఈ విధముగా తనలో రావణుడు ఒంటరిగా రథమెక్కి సముద్ర తీరమున మారీచ నివాసం దగ్గరకు వెళ్ళి అప్పుడు ఆ శంకరుడు భవాన్ని అక్కడ శ్రీరామచంద్రుడు పన్నిన యుక్తిని ఆ సుందర కథను విను. అది అక్కడ శ్రీరామచంద్రుడు మంచి యుక్తి అంటే అన్నాడు. ఒక సుందర కథను విను. లక్ష్మణ గయే వనహిజబు లేనా మూల ఫలకంద జనకుసుతాసన బోలే దివసి కృపా సుఖ బృంద. లక్ష్మణుడు కందమూల ఫలములు తీసుకున్నప్పుడు వనములు వెళ్ళాడు. అప్పుడు కృపానిధి అయిన శ్రీరామచంద్రుడు నవ్వుతో జానకితో ఇలా అంటున్నట్టు. ఆయన లేడు, ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు. సునవు ప్రియావ్రత్ రుచిర సుశీల మై కచు కరభి లలిత నరలీల తుమ్హ పావక్ మహుకరహు నివాస జోలగి కరౌ నిశాచర నాస జబహి రామ सब कहा बकानी प्रभुपद धरी किया अनल समान निज प्रतिबिंबा राखी तह सीता तैसे सीला रूप सुबीनीता लक्ष्मण मरमु न जाना जो कच चरिता रचा भगवाना दशमुख दयवु जहाँ मारीचा नाई मात स्वारत रतनीचा नवनी नीच कई अति दुखदाई जिनि अंकुशा धन उरगु बिलाई भयदायक
भयदायक कल कई प्रिय बानी कल कई प्रिय भान जिनि अकाल के जिन कुसुमा अकाल के कुसुम भवानी భవ. प्रिया ఇక్కడ ప్రతివ్రత మరి శిరోమణి. రాముడి చేత ఈ మాటలైన ఆయనకి ఎందుకు అనిపించారో మరి మనకు తెలియదు ఇందులో. సరే, కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఆయన్నే కొంత కల్పనగా దర్శనం, అందులో మన కల్పనలు ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగా వినేద్దాం. ప్రియా పతివ్రత శిరోమణి పతివ్రత శిరోమణి వినుము, నేను ఒక మనోహరమైన మానవ లీలను చూపెదను. అది నేను ఒక మనోహరమైన మానవ లీల నీకు చూపిస్తాను. నేను రాక్షసులను అందరినీ సంహరించే వరకు నీవు అగ్నిదేవుని కడ వసింపు. అది నేను రాక్షసులందరినీ సంహరించే వరకు నువ్వు అగ్నిదేవుడి దగ్గర ఉండు. శ్రీరామచంద్రుడు ఈ విధముగా అనునయ వచనములు పలుకగాని, శ్రీరాముడు ఈ విధంగా అనునయ వచనములు పలకగాని, సాధ్వి సీతాదేవి శ్రీరాముని చరణములను మనసును నిలుపుకొని శ్రీరామ చరణములు చేసి ఆవిడ అగ్ని ప్రవేశం చేసి, అప్పుడు అగ్ని లోపల ఒక ఆవిడ ఉంది, వేదవతి అని ఆవిడ పెట్టచ్చు. ఇది ఒక పద్ధతి ఉంది. ఆమె తన ప్రతి రూపమును మాత్రము శ్రీరాముని కడనే ఉంచాను. ఆవిడ తన ప్రతిరూపము అంటే ప్రతిబింబమైనటువంటి రూపాన్ని శ్రీరాముడు. మాయా సీత శీల స్వభావములచే ఆ మాయసీత శీల స్వభావములు, శీల స్వభావములు, గుణము, రూప నమరుతో గుణరూపములు సీతాదేవి. అలాగే భగవల్లీలను లక్ష్మణుడు కూడా భగవన్ లీల లక్ష్మణుడికి కూడా తెలియదు. స్వార్థపరుడు నీచుడైన రావణుడు మారీచుని చేరి శిరసా నమస్కరించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, స్వార్థపరుడు నీచుడైనటువంటి ఆ మారీచుడి దగ్గరికి చేరుకున్నాడు. ధూర్తుని వినయ ప్రదర్శనము, అంకుశము, ధనస్సు. అది ధూర్తుని వినయ ప్రదర్శనము, అంకుశము, ధనస్సు, సర్పము, పిల్లి మొదలగు వాణి వలె దుఃఖదాయకం. ఇవన్నీ దుఃఖదాయకాలు. సర్పము అలాగే వినయుడి, ధూర్తుడి యొక్క వినయం, వాడి వినయం మనం చాలా కష్టం. వేల కాని వేల పూచిన పూల వలె దుష్టుని మెత్తని మాటలు, వేళ కాని వేళ పూచిన పువ్వుల వలె ఉంటాయి ఆ దుష్టుడి మాటలు, ఉత్పాత సూచకములు. కాబట్టి వాళ్ళ మెత్తల మాటలకు మనం పడిపోకూడదు. అది రావణ మారీచ సంవాదం. ఇదిగో రావణుడి మారీచ సంవాదం. వాళ్ళిద్దరు కరి పూజ మారీచ తబ్ సాదర పూచి బాత్ కవన హేతు మన వ్యగ్ర అతి అకసరు ఆయహుతాత్. మారీచుడు అతని పూజించి సాధారణంగా అడిగాను, నాయన నీ మనసు ఇంతగా వ్యాకులమగుటకు కారణమే, ఒంటరిగా వచ్చాడు. ఎందుకు వచ్చావు? ఇంకో విషయం, రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరో తెలుసా? మారీచుడు. ఎవరు పిచ్చివాడా? నీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారు? వెంటనే ఆయన వాల్మీకి. బహుశా నీ నాశనం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరో నీకు ఆలోచన చెప్పారు, లేదా నీకే సహజం పుడితే ఇది నీ సర్వనాశనానికి కారణం. నువ్వు నా మాట అయినపోతే నేను చంపేస్తాను, తప్పక నువ్వు వద్దురా బాబు, ఈ చచ్చేది ఏదో నేను రాముడి చేతులు చచ్చిపోతాను అంటే ఆయన చెప్తాడు, రాముడి తక్కువవాడు కాదురా, నాకు రా అనే అక్షరం వింటే ఇంకోటి మా అని ఎవడంటాడో నేను పారిపోతాను, రథము రత్రము అని ఏమంటారు రా అనగానే పారిపోతాను రా. రాముడి దెబ్బ నాకు తెలుసు, ఒక్క దెబ్బతో నన్ను 1000 యోజనాల యువతల నన్ను పడేట్లు చేశాడు ఆయన. మా తమ్ముడిని చంపేశాడు సుబాహు, ఆయన శక్తి నాకు తెలుసురా, నువ్వు వదులుపోయి. ఏది వాల్మీకి రామాయణంలో మరి ఈయనేం చెప్తాడో చూద్దాం. దశముఖ సకల सकल कथा तेहि आगे कही सहित कहे सहित अभिमान अभागे हो कपट मृग तुम्ह चलकारी जही विधि हरि आनौ नृपनारी तेहि पुनि कहा सुनहु दस सीसा
సునవు దశ సీసాం ते नर रूप తే నర రూప चराचर ईसा చరాచర ఈశ तासो तात తాసౌతా बयरु नहीं कीजे భయరు నహి కీజి मारे मरिया మారే मरिया మరియా जियाए जीजे జియాయే जीजे జీజే मुनि मकराकन మునిమకరాకన్ गयहु कुमारा దయవు కుమార बिनु परसरा విను పరసర रघुपति मोही मारा రఘుపతి మోహి మారా सत जोजन आयवु సతజోజన్ ఆయ चन माही చన్మాయి तिन्ह सन बयरु తిన్హ సన భయరు ये बल नाही ఏ బలనాయి बही मम कीट భయే भृंगा మమ కీట భృంగ की नाई కీనాయి जहाँ तहाँ मैं జహా देखो తై మై దే दो बाई దో భాయి जो नर तात జో तदपि నర తాత్ तदपि తదతి अति सूरा అతి సూర तिनहि विरोधी తినహి విరోధి నా ఆయహి న ఆయహి పూరా పూర మూర్ఖుడైన రావణుడు కథనంతయు దురభిమానంతో వినిపించి అది పలికెను. మూర్ఖుడైన రావణ్ దురభిమానంతో ఈ కథనంతా వినిపించి ఇంకా ఏమన్నారంటే నీవు మాయలేడి రూపమును అది ధరించి నీవు మాయలేడి రూపాన్ని ధరించి నేను రాజకుమారిని మాయోపాయముచి అపహరించాను. అది నేను ఆవిడ్ని అపహరించి తీసుకొస్తాను. మారీచుడు దీని మారీచుడు ఈ మాట వినంగానే దశకంట విను మరి దశకంట విను నా మాట. అతడు మానవావతారం ఎత్తిన భగవంతుడు. అతడు మానవావతారం ఎత్తిన భగవంతుడు రా. ఈ చరాచర జగత్తునకు ఈ ఈశ్వరుడు. చరాచర జగత్తుకి ఈశ్వరుడు. నాయన అతనితో వైరము వద్దు. అది నాయన ఆయనతో వైరం వద్దు. ఆయన సంకల్పమును అనుసరించే జీవుల అది జనన ఆయన మరణములు సంకల్పమును అనుసరించే జీవుల జనన మరణములు జరుగుతూ ఉంటాయి. ఈ రాజకుమారుడే విశ్వామిత్రుని యోగ సంరక్షణకు భాగ్యమును వచ్చి ఈ రాజకుమారుడి విశ్వామిత్రుడి యోగ రక్షణకు ఇంకా యవ్వనంలో ఉన్నాడు, ఇంకా బాల్యంలో ఉన్నాడు. అప్పుడు వచ్చాడు. ఆ చిరు వయసులోనే అప్పుడు అతడు నన్ను మూలికి లేని బాణముతో కొట్టి ఉండెను. ఆయన ఎటువంటి బాణం కొట్టాడు? ఆ పదునుగా ఉంటుంది కదా, అది లేని బాణం పెట్టి కొట్టాడు. ఎందుకంటే వీడు సాగకూడదు. మారీచుడు చూసిపోతే కథ ఆగిపోతుంది. మారీచుడు మెడిగా రాదు. వాడు తమ్ముడిని సుబాహుని మాత్రం చంపేశాడు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం సుబాహుని చంపేసి మానవాస్త్రము అనే ఒక అస్త్రంతో 1000 యోజనాల అవతల పడేట్టు చేశాడు. అది ఆ దెబ్బతో ఒక్క క్షణంలో నేను 100 యోజనల దూరం పడిపోయి, ఆ దెబ్బతో ఒక క్షణంలో నేను 100 యోజనాలు ఇతరు వచ్చి పడ్డాను. అందువలన అతనితో వైరం పెట్టుకుని అందువల్ల ఆయనతో వైరం పెట్టుకోవడం శ్రేయస్కరం కాదు నాయన. ఇప్పటి నా స్థితి భ్రమర కిరీట న్యాయము వలె ఉన్నది. ఇప్పుడు నా స్థితి భ్రమర కీటక న్యాయం. భ్రమర కీటక న్యాయం అంటే ఏంటంటే ప్రపంచంలో ఒక భ్రమరం ఒక్కటే తన సంతానాన్ని తను ఉత్పత్తి చేసుకోలేదు. కానీ దానికి సెక్షువల్ ఆర్గన్ లేదు. అందుకని అది ఏం చేస్తుందంటే దానికి విషం ఉంటుంది. ఒక కీటకాన్ని ఒక కాటేస్తుంది. ఆ కాటు నెప్పగా చచ్చిపోదు. ఆ ఒక విధమైనటువంటి మత్తు ఉన్నది, భయం. అప్పుడు అదేం చేస్తుంది, దాని చుట్టూ అంటే ఇంకా భయపడుతుంది. దాని దగ్గర అది మళ్ళీ ఇలా దాన్ని చూసి 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 ఇదేం చేస్తుంది, కీటకము జుమ్మంటూ తిరుగుతుంది. ఇలా భ్రమరాలు పెరుగుతాయి. దీన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. ఈ భ్రమర కీటక న్యాయం ప్రకారం ఏం జరుగుతుంది, నేను ఆ రాముణ్ణే తలుచుకొని 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 నేను రాముడు అయిపోయాను. ఈ దెబ్బ దీనికే భద్రగిరి శతకంలో ఒక సీసపద్యం నేను రాశాను. ఏంటంటే దీనికి కూడా ఒక ఆధారం. ఒక రామాయణం ప్రకారం త్రిజటతో త్రిజట స్వప్న వృత్తాంతం ఉంది కదా. సీతాదేవి త్రిజట నాకు భయంగా ఉంది. త్రిజట ఏమిటయ్యా అంటే, నేను నిరంతరము రామనామ స్మరణ చేయడం వల్ల నేను రాముడిని అయిపోయాను. పాపం మా రాముడికి భార్య ఉన్నది కదా. అప్పుడు రాముడు తీరా ఇంత దూరం వచ్చిన తర్వాత భార్య లేనివాడు అయిపోడు అంది.
అనేటప్పటికీ ఆవిడ ఆ త్రిజట చాలా చమత్కారంగా, ఏం కంగారు పడబోకమ్మా, ఇద్దరు నువ్వు దిగులు పడాల్సి ఉంది. అదేమిటయ్యా మా ఆయనకి భార్య లేకుండా పోతుంది, నువ్వు దిగులేదు. నీ గురించి ఆయన అలాగే ఆలోచిస్తున్నాడు అక్కడ. అప్పుడు ఆయన ఏమైపోతాడు, సీత అయిపోతాడు. రాముడికి భార్య ఎప్పుడు ఉంటుంది, సీతమ్మ ఉంటుంది. ఆవిడ సీత అయిపోతారు, మీరిద్దరు కలిసి ఉంటారు. ఇదే దాన్ని ఆలోచించి ఆ భ్రమర గిటక న్యాయం అనుసరించి అప్పట్లో పద్యం రాశాడు. దిగులదేమో తెలియదు గాని శ్రీరామచంద్ర మధుమలయమునందు గలదు. నిరంతర రామనామ స్మరణ వలన రాముడనీనైతే అక్కట ఏమైపోదువు నీవు. నేను రాముడిని అయిపోయాను, నేను నామస్మరణ చేసేసి అప్పుడు నువ్వేమైపోతావయ్యా అంటే అప్పుడు నాతో అన్నాడు, దిగులేటికి రాళ్ల బండి నిన్నీ విధంబున కరుణ చూచవలెనన్న నిరంతర చింతనతో రామకృష్ణుడ నేను గాని నిన్ను ఏ విధంగా కరుణ చేసి చూసాలి అనే దాన్ని నేను ఆలోచిస్తూ ఉంటా కరుణతో. నేను రాళ్ల బండి, నేను రామకృష్ణుడు. ఇందులో దిగులే ఉంది అని అప్పట్లో శేషభజన రాయడం జరిగింది. అది ఇప్పటికీ నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారికి హ్యాడ్ హీ బీన్ అలైవ్ అది ప్రింట్ అయ్యి ఉండేది. అది బహుశా అంటే ఏంటంటే దాన్ని చదివే అర్హత కలిగిన వాళ్ళు లేరను, లేకపోతే అది ఆయనకి ముద్రణ అర్హత లేదను ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు మహాజ్ఞ. అప్పుడప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు ఆ భ్రమర కీటక న్యాయం అంటారు. నేను ఎటు చూసిన నాకు ఆ సోదరులు నాకు ఎటు చూసినా ఆ సోదరులే కనిపిస్తారు. వారు నిజంగా మానవ మాత్రులే అయినచో సాటిని విషుడులే. వాళ్ళు నిజంగా మానవ మాత్రులు అయితే వాళ్ళు సాటి లేని చూడు. వారితో విరోధమునకు కూరుకొనుట ప్రమాదకరం. అది వారితో వినోదం కూరుకోవడం ప్రమాదకరం. ఆయన వద్దురా నాయన. జహీ తాడక సుబాహుహతి కండయోహర కోదండ కరదూషణ తిసిరా బదయు మనుజుకి అసుర భరిబండ రాముని చేతిలోనే చనిపోయారు. శివ ధనుర్భంగము మహావీరుడు. అపరిమిత పరాక్రమశాలి అపరమిత్రుడు. బాగా ఆలోచించు. తాటక శివధనుర్భంగ. ఆయన మానవ భక్తుడుగా నువ్వు ఎలా అనుకుంటావు నాయన? కానీ ఇక్కడ ఇతని నిర్ణయం ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన కూడా భగవంతుడు అయితే అతనితో వైరం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ తమోమయ వైరంతో కానీ పోదు. అంటే కొన్ని శరీరాలు కొన్ని జీవుల లక్షణాలు ఎలా ఉంటాయంటే అవి రాజస తామస గుణాలు ఉంటాయి. వాళ్ళకి మరి ముక్తి రావాలంటే ఆయనతో వైరం ఒకటే మార్గం. సాత్విక అయితే నీ భక్తి ఉంటుంది. జాహు భవన కుల కుశల విచారి సునత జరాధీని బహుగారి గురుజని మూఢ కరసి మమ బోధ కహు జగమోహి సమానకో జోదా తబ మారీచా హృదయానుమాన నవహి విరోధే నహి కళ్యాణ సస్త్రీ మర్మి ప్రభు సటదని వైద బంది కవి మానస గుణి ఉభయ భాతి దేఖ నిజ మరణ
నిజ మరణ तब ताकिसी తబ సాకసి ताकिसी रघुनायक తాకసి शरण రఘునాయక శరణ उतर देता ఉత్తరు मोहि దేతామోహి पदव अवागे పదవ అవాహి पतना मरौ కసన మరవ रघुपति सर लागे రఘుపతి సరళాగి अस जिया जाने అసజియా జాని सदानन संगा నజాన సంగా चला राम पद प्रेम చల अभंगा రామ ప్రేమ పద पद అభంగ प्रेम अभंगा ప్రబుధభంగా मन अति अर्ष మన అతి అరుష जनावा नाते ही జనాభా आज देख रू परम ఆజ सने దేకేహి పరమ సనేహు కావున నీ కుటుంబ క్షేమములు ఆలోచించి ఇంటికి పరిగిపోము అది అయినా నువ్వు ఈ కుటుంబ క్షేమాల నుంచి హాయిగా ఇంటికి వెళ్ళిపో ఈ మాటలకు రావణుడు బగ్గున మండిపడి మారీచుని అనేక విధములు తిట్టాను ఆలోచన అనేక విధాలుగా తిప్పేసాడు ఆయన. ఓరి మూర్ఖుడా గురువు వలె నాకు జ్ఞానోపదేశం చేస్తావా అది గురువు వలె నాకు జ్ఞానోపదేశం చేస్తావా ఈ జగత్తులో నాకు సాటియాగు ప్రతి యోధుడు ఎక్కడున్నాడో అది చెప్పు చెప్పు నాకు సాటైన ప్రతి యోధుడు ఎవరన్నా చెప్పు అప్పుడు మారీచుడు తన మనసులో ఇట్లా అది మనసులో అనుకున్నాడు శస్త్రధారి మర్మజ్ఞుడు సరే సమర్థుడైన ప్రభు శత్రధారి మర్మజ్ఞుడు సమర్థుడైన ప్రభు సమర్థుడైన మూర్ఖుడు మూర్ఖుడు ధనవంతుడు ధనవంతుడు వైద్యుడు వైద్యుడు భట్రాజు భట్రాజు కవి వంటవాడు కవి వంటవాడు ఈ 9 విధములుగా తొమ్మిది వారితో వ- వైరం పూనుట మంచిది కాదు చాలా మంచి మాట చెప్పారండి ఈ ఒక్కసారి వీళ్ళతో వైరం పెట్టుకోకూడదు అన్నారు. ఎవరయ్యా వాళ్ళంటే శస్త్రధారి శత్రధారి అంటే ఆయుధం ఉన్నాడు, వాడి చేతిలో ఆయుధం ఉంది, వాడు కబాల వాడి ముందర ఆయుధంతో కొట్టేశాడు వాడు. రెండు మర్మములు అంటే మన రహస్యాలు తెలిసినటువంటి వాడు, మన రహస్యాలు తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు, మన రహస్యాలను బయట పెట్టేస్తాడు. సమర్థుడైన ప్రభు అంటే వాడు ఏదైనా చేయగలుగుతాడు, అలాగే యజమాని. మూర్ఖుడితో కూడా వైరం మంచిది కాబట్టి మనం లొంగిపడే బెటర్ వాడితో ఏం పర్వాలేదు. తర్వాత ధనవంతుడు, వైద్యుడితో నువ్వు వైరం పెట్టుకోకూడదు. వాడు అలాగే చూశాడు, వాడు ఏమి చేయలేక వాడు ఏం చేస్తాడు, నేను వాడేదో ఇంకో ఇంజక్షన్ ఇస్తాడు, నువ్వు వస్తావు. అలాగే ఇంకోటి ఏంటది భట్రాజు. భట్రాజు అంటే ఏంటంటే మనల్ని పొగిడేవాడు. గురుగారు నమస్కారం. నమస్కారం. నమస్కారం మహాదేవ్. ఒక 5 నిమిషాలు ఉంటారా? ఆపన. భట్రాజు అంటే ఏంటంటే మనల్ని పొగిడేవాడు. అదేంటంటే మనం పొగిడేవాడితో మనం వైరం పెట్టుకున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. అంటే మీకు తెలియకపోవచ్చేమో కానీ, మీరు కృష్ణా జిల్లాలో ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక వైశ్యుడు ఉండేవాడు. వీళ్ళు కొంతమంది, అయ్యా మేము అన్ని ఉన్నాయండి, మాకు తినడానికి తిండి అన్ని ఉన్నాయి, మేము పొరపాటున విస్తరాకులు తెచ్చుకోలేదు, కొంచెం విస్తరాకులు ఇప్పిస్తే ఉంటుంది. అప్పటికి హోటల్స్ లేవు అన్నాడు. అప్పుడు వాళ్ళు సరే, వాళ్ళు ఏదో ఆకులు తినేసారు, వాళ్ళు ఆగదు కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వెళుతూ గోడల మీద వాళ్ళు కవులు, భట్రాజులు అంటే అప్పటికప్పుడు వాళ్ళు కవి చెప్పేస్తారు, ఒక కవిత్వం రాసి వెళ్ళారు. ఇది ఎప్పటిది, హోటల్స్ పుట్టక పూర్వం కదా, అంటే దాదాపు ఇప్పటికి ఒక 100-125 సంవత్సరాల కదా. అదేంటంటే నాగా నిన్ను గట్టిగా యములాళ్ళు పట్టిలాగా. వాడు ఈ కోమట్ల వంశంలో ఒక వంశం అండి, ఆ వంశం గుర్తురాదు. చాలా వంశానగా అని వాడి పేరు నాగు. అన్నా నిన్ను గట్టిగా యములాళ్ళు పట్టిలాగా అని వాళ్ళు మొత్తం గోడ ఆ మరణ చెప్పడానికి అందరూ ఈ పాటలు పట్ల ప్రారంభించారు. పైగా ఈ భట్రాజులు వేసి అనుకో, వాడు అతి త్వరలో వాడి చివరికి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సిన దుస్థితికి వచ్చేసి
అన్నా ఆ మాట నోట్లో అర్థం కదా మాంసం లాగా అదేంటంటే నేను చెప్తున్నాను పట్టాభిగాడొట్టి స్వార్థపరుడు మంచి మంచి పోయినండి ఎందుకంటే ఇది సామాన్యంగా ఇక్కడ మా నాన్నగారి చిన్న దగ్గర చిన్నప్పుడు కూర్చొని వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మన వారికి అదనమాట సరే నాకు రేపటి లోపల గుర్తొస్తే నేను గుర్తుంచుకునైనా మీకు చెప్తాను అవునా అందులో ఏంటంటే ఈ ఊళ్ళ పేర్లు ఇవన్నీ వస్తాయి వాళ్ళు ప్రతిరోజు అట్లా ఏం చేస్తారంటే వాళ్ళు దీని రిఫరెన్స్ చెప్పేస్తారు భట్రాజు రెండోది ఏంటంటే భట్రాజు తర్వాత కవి మరి కవితో చేసే ఇంకోటి ఏంటి వస్తుందంటే వాడు నీ మీద కొన్ని అక్షరాలు కొన్ని చోట్ల పెట్టకూడదు చెంపకమాలు రాసేటప్పుడు తా అనే అక్షరం ఆరో చోట రాకూడదు ముఖ్యంగా ఛందోబద్ధమైన కవితలు రాసేటప్పుడు కొన్ని అక్షరాలు కొన్ని ప్రదేశాల్లో పెడితే అది మరణం కాబట్టి వాడు ఏదో మన మీద పద్యం రాసేయడం దిగులు పడకండి మీరు సంతోషపడకండి అది నిన్ను మెచ్చుకున్నట్టే ఉంటుంది అందులో తిట్టుంటుంది కాబట్టి కవితో పెట్టుకోకూడదు అది శాపం ఇప్పుడు మీకు ఉదాహరణకి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునేని మహానుడు ఆయన్ని ఈ వెల్లూరు మీరు ఇప్పుడు అరుణాచలం వేలూరు అనే ఒక ఊరు వస్తుంది అక్కడ పనిచేసే ఒక కానిస్టేబుల్ వాడికి ఒక కోరిక అది మరి వాడి కోరిక ఎవరు తెలియదు ఈయన్ని తన్నుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి ఓసారి ఈయన వేలూరు వచ్చాడని తెలిసి వాడు ఓహో వచ్చేస్తున్నాడు అప్పుడు ఆయన పద్యం రాశాడు ఆ పద్యం అంటే శ్లోకం అందులో శ్లోకం నా దగ్గర ఉంది కాళ్ళ పిక్కిస్తాను అది శాపం అది ఏమిటంటే సింహము మే గుర్రంగా చేసుకున్నటువంటి మా అమ్మవారు నా మీదకి వస్తున్నటువంటి రక్షించులను నన్ను రక్షించుగాక వాడు వస్తున్నాడు మధ్యలో లారీ కొట్టేసి చచ్చిపోయాడు ఈ పద్యం ఇక్కడ పూర్తయింది వాడు చచ్చిపోయాడు కాబట్టి ఆ కవితో పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ ఆఖరి వాడు ఎవరితో నువ్వు శత్రుత్వం పెట్టుకోకూడదు చెప్తున్నాడు వంటవాడితో నువ్వు శత్రుత్వం పెట్టుకున్నావు అనుకో వాడు నువ్వు ఎందుకు లేడు వచ్చి అయ్యాను అనుకో వాడు అలాగేనండి అంటాడు ఇంత ఉప్పేసి వారేస్తాడు దరిద్రం యాపైన అనేది ఒకసారి మనం వెళ్తూ మాట్లాడు ఊరి పేరు కూడా
అది కొన్ని ఎట్లా ఉంటాయంటే అవి ఆ సమయానికి గుర్తురావు. ఇవాళ అయ్యే లోపల రేపటి లోపల బస్సు గుర్తొస్తుందని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం మ్యూట్ చేయమ్మా. వృద్ధాప్యం వల్ల మా బ్రహ్మానందం అంటుంటుంది, అప్పుడు వృద్ధాప్యం వల్ల మధ్యవారి వస్తారు అని తలంచి మారీచుడు శ్రీ రఘునాథుని శరణు చుచ్చుటయే మేలని గ్రహించాడు. ఇటువంటి 9 మందితో మనం వైరం పెట్టుకోకూడదు. శ్రీరాముని శరణు చూసడం, ఈ చనిపోవడం ఏదో ఆయన చేతిలో చనిపోతే ముక్తి. రావణుని మాటను కాదన్నచో ఆ దుర్మార్గుని రావణుని మార్గం కాదంటే వాడు ఎలాగో చంపేస్తారు. కావున రఘునాథుని బాణము చేతనే ఎలా చావకూడదు, అది రఘునాథుని బాణముతో చచ్చిపోయాను ముక్తి. మనసులో ఇలా అనుసరించాను రావణ. అలాగే రావణ శ్రీరాముని చరణములపై మారీచునికి అత్యంత భక్తి కలదు. ఇంకో విషయం అంటే అసలు మనం ఇప్పుడు అందరూ అంటుంటారు రామో విగ్రహవాన్ ధర్మ, ఆ మాట అన్నది మారీచుడు. రాముడు మూర్తి భవించిన ధర్మం రా నాయన. నేడు రామచంద్ర ప్రభు దర్శనము అగునను కదాయని అతని మనసు హర్షము కొను, కానీ రావణి ఎదుట అతడు తన సంతోషం ప్రకటింపలేదు. తన సంతోషం ఎందుకంటే రాముడిని కళ్ళారా చూస్తూ రామనామము నేను ప్రాణాలు వదిలేస్తాను అని అనుకున్నాను. నిజ పరమ ప్రీతము సుపలకరి సుఖపాయో సహిత అనుజ సమేత కృపానికేత పదమనలాయ నిర్వాణదాయక క్రోధ निर्वाददायक क्रोध जाकर भगति अब सही बस करी निजल पानी सरसंधानी तो मोही बधई सुख सागर हरि మారీచు తనలో ఆలోచింపసాగెను. నాకు పరమ ప్రియతముడైన స్వామిని చూచి నా నేత్రములను సఫలమనుచుకొని సుఖంగా ఉండగలను. అది నా పరమ ప్రియతముడైనటువంటి ఆ రాముని చూసి నాకు హాయిగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది. సీతాలక్ష్మణులతో కూడి ఉన్న కృపాలువైన సీతాలక్ష్మణులతో కూడి ఉన్నటువంటి ఆ శ్రీరామ చరణములు నా మనసును అర్పిస్తాను. ఆ శ్రీహరి ఆగ్రహము కూడా మోక్షదాయకుడు. అతడు స్వతంత్రుడైనను భక్తికి వశమగును. అతను స్వతంత్రుడు కానీ ఆయన భక్తికి వశుడైపోతాడు. అట్టి ఆనంద సాగరుడైన బాణమును సంధించి నన్ను వధించు. ఆయన స్వయంగా బాణమును సంధించి నన్ను సంహరిస్తాడు. దోహా
మమ పాచే ధరధావత్ మమ పాచే ధరధావన్ దరే సరాసన దరే బాణ సరాసన బాణ ఫిరి ఫిరి ప్రభుహి పెరి పెరి ప్రభుహి విలోకయో విలోకహేయు ధన్యనా మోసమ ధన్యనా మోసమ ఆనా ఆనా లేని రూపమున ముందుకు సాగిపోచుండడి నా వెంట ధనుపానముతో శ్రీరామచంద్ర ప్రభు నన్ను పట్టుకొనుటకు పరిగెత్తుతూ వచ్చు. ఆయన ఏం చేస్తాడు, నేను పరిగెత్తుతూ ఉంటాను నా వెనకాల నన్ను పట్టుకోవడానికి. ఆయన ఇప్పుడు ఆయన ధనుర్బాణాలు వేసి కొట్టేయచ్చు, కానీ ఎందుకు కొట్టలేదు, దాని ప్రాణాలతో పట్టుకురమ్మంది ఆవిడ. అని పట్టుకుందామని నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు పదే పదే తను నేను వెనుకకు తిరిగి ఆయన దర్శించదు. అది పదే పదే ధన్యుడెవడు ఉండను. కాబట్టి నేను మళ్ళీ వెనక్కి చూస్తాను. కాబట్టి నాకంటే ధన్యుడు ఎవరు? సీతాపహరణం. ఇగో సీతాపహరణము చౌపాయి జరుగుతుంది. వన నికట్ దశానన గయవు తగు మారీచ కపట మృగు భయవు కరి మారీచ కపటు మృగ భయవు అతి విచిత్ర కచు భరణి నా జాయి కనక దేహామణి రచిత బనాయి సీతా పరమ రుచిర మృగదేక అంగ అంగ సుమనోహర వేష సునవు దేవ రఘువీర కృపా ఎహి మృగకర అతి సుందర సత్య సంద ప్రభు భజకర ఏహి ఆనవ చర్మ कहती वैदेही रघुपति रघुपति जानत सब कार हर्षि सुर काज सवारन मृग विलोकी कटि परिकर बाधा करतल चाप रुचिर सरसाधा प्रभु लक्ष्मण ही చిత్తూరి వంశాన చిత్తూరి వాళ్ళ వంశం పేరు చిత్తూరి వంశాన నాగా నిన్ను గట్టిగా యములాళ్ళు పట్టిలాగా. చిత్తూరు వారు వైశ్యులు, అదొకటి. తర్వాత వీళ్ళు ఇలా మొత్తం ఈ దాని విస్తరాకులం నమ్మంటేను అలా రాసేసారు. ప్రతివాడు చివరికి అంటే అప్పటికి సినిమాలు రాలేదు, ఈ వాటలు పట్టుకోవడం ప్రయత్నించాడు. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు భట్రాజు. అవునా, అటువంటిది అనమాట. ఆ భట్రాజులు వాళ్ళు పొగుడుతున్నట్టు మన తిడతారు. మీరు కొన్ని చూశారనుకోండి, వీడు మన పొగుడుతున్నాడు తిడుతున్నాడు అంటే ఆ పొగడటం కూడా ఒక ఆర్ట్ అండి. చెప్పండి. ప్రభు लक्ष्मण की कहा समुझाई फिरत विपिना निसचर बहुभाई सीता के कहु रखवारी बुद्धि विवेक बल समय विचार प्रभु ही विलोकी चला मृगबाजी दाये राम सरासन साजी निगमनेति शिव ध्यान न पावा माया मृग पाचे सोधावा कबहु निकट पुनि दूरी पराई तबहु का प्रकटही कबहु छुपाई प्रकटत दुरता करत चलबोरी विधि प्रभु की गयउ लई दूरी तब तक रामा कठिन शरमारा धरणी परऊ करि घोर पुकारा लक्ष्मण कर प्रथम नई
లైనావ వాచే సుమిరసి మన మహురామ ప్రాణ తదత ప్రకటహి ప్రగటసి నిజ దేహ సుమిరసి రాము సమేత సనేహ అంతర ప్రేమ పాసు పహచాన ముని దుర్లభ గతి దీన్ సుజాన రావణుడు దండకార్యమును సమీపంగానే రావణుడు దండకారణ్యం కపట మృగమాయను. ఆ దండకారణ్యానికి రావడం ముందరే ఆయన మృగంగా మారిపోయాడు. ఆ జింక మిక్కిలి విచిత్రముగా ఉంది. దాన్ని వర్ణించడం సాధ్యం కాదు. బంగారు వన్నెగల దేహము మణిఖచితమై ఉండేది. అది దాని బంగారు వన్నెగలు మణిఖచితములు మడులు ఇండ్లు. ప్రత్యేకము లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య అది బంగారంది మణులది అయితే దానికి ప్రాణం ఉండదు, కానీ అది నడుస్తుంది అంటే దానికి బంగారంది కాదు, ఇదేదో మాయ అన్నయ్య. మనోహరముగా ఉన్న సుందర మృగమును చూచి పలికెను. అంటే సీతాదేవి కనపడేటట్టుగా తిరిగాడు వాడు. ఆ సీతాదేవి పలికి ఏమన్నాడు, ఈ జింక చర్మం అతి సుందరముగా ఈ జింక చర్మం చాలా బాగుంది. ఓ సత్య దురంధర చంపి దీని చర్మం తీసుకొని రండు. అది దీన్ని చంపి తీసుకురండి అని చెప్పింది, కానీ వాల్మీకి రామాయణంలో దీన్ని పట్టుకుని ఇది చంపడం అనుకోండి చాలా ఈజీ. నిజానికి ఏముంది, ఇక్కడ నుంచి ఒక బాణం కొట్టడానికి చచ్చిపోతుంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురావచ్చు, కానీ దాన్ని పట్టుకోమందా. అందుకని దాని వెనకాల పరిగెత్తాడు బాణాలు. ఇక ఆయన ఎప్పుడు బాణాలు వేసేసాడంటే ఇహ ఇది చిక్కదు అనుకున్నప్పుడు కొట్టేసి. కాబట్టి అది తీసుకురండి, దీన్ని నేను మచ్చిక చేసుకుంటాను, మన వనవాసం పూర్తి అయిపోవచ్చింది, మన అత్తలకి చూపిస్తాను, ఇది మన వనవాసం గుర్తుగా అంటున్నాడు. ఇది వాల్మీకి రామాయణం. శ్రీరామునకు విషయమంతయు తెలిసిన శ్రీరాముడికి విషయమంతా తెలిసినప్పటికీ దేవతల కార్యమును నెరవేర్చుటకై సంతోషంతో లేచి ఆయన సంతోషంతో లేచి అతడు మృగమును చూచి నడుము చుట్టూను వస్త్రమును కట్టుకొని ధనుముని చేత కట్టి బాణమును ఎక్కువ పెట్టాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ఇట్లు హెచ్చరించాడు. అది శ్రీరాముడు లక్ష్మణుని ఇట్లా హెచ్చరించాడు. సోదరా, వనములో నిశాచరులు పెక్కుమంది తిరుగుతూ అది వనములో పెక్కుమంది నిశాచరులు రాక్షసులతో నీ బలమును నీ బుద్ధిని వివేకమును సమయస్ఫూర్తిని బలాన్ని ఉపయోగించి సీతను రక్షిస్తూ ఉన్నాయన. ప్రభువుని చూసి జింక పారిపోవచ్చు. అది ప్రభువుని చూసి ఈ జింక నెమ్మదిగా పారిపోయి ధనుసును ఎక్కుపెట్టి దాని వెంబడి వెంబడ పారిపోతాడు. వేదము నేతి నేతి అని వర్ణింపబడినట్టి వాడు అది వేదము చే నేతి నేతి అని వర్ణించేటువంటి వాడు, నిరంతరము ధ్యానింపబడు వాడును శ్రీరాముడు. శివుని చే నిరంతరము ధ్యానింపజేటువంటి ఆ శ్రీరాముడు మాయామృగం వెంట మాయామృగం వెంట మాయ వెనకాల మాయ ఈయన వెనకాల వస్తుంది. అటువంటి ఈయన మాయాజనం వెనకాల ఈయన వెళ్తున్నాడు. ఏం ఆశ్చర్యం. ఆ జింక సమీపం ఉన్నట్లే ఆ జింక సమీపం ఉన్న పక్కన దగ్గరకు వచ్చింది అంటే వేస్తే పట్టేసుకుంటాడు, పట్టుకొని అక్కడికి ఒకసారి కనిపించి ఇంతలోనే మాయమై ఇట్లా కనిపించు మాయమగుచు ఇలా కనిపిస్తూ మాయమవుతూ చాలా దూరంగా అప్పుడు శ్రీరాముడు అక్కడ గురి చూసి ఒక తీవ్రమైన బాణాన్ని ఆ మృగం నేల కొరిగా అది మొదట లక్ష్మణ అది ఏముంది, హో లక్ష్మణ శ్రీరాముని స్మరించాను. శ్రీరామ్ ప్రాణత్యాగ సమయమున మారీచుడు తన నిజ రూపం పొంది భక్తితో శ్రీరామ నామస్మరణం శ్రీరామ నామస్మరణ దగ్గర లక్ష్మణ సీత ఇక్కడే మీకు ఇక్కడ ఇంకో సరే ఇది అయిన తర్వాత మీకు ఇంకొక రహస్యం చెప్తాను. ఆ సర్వజ్ఞుడైన ప్రభు అతని మనసునందరి భక్తి భావము అతని మనసు మునీశ్వరులు కూడా దుర్లభమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఇప్పించారు. ఎందుకనంటే ఈయన సర్వజ్ఞుడు. ఇప్పుడు లక్షలు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరంటే మారీచుడే. రాముడి గొంతుతో అరిచాడు,
హా లక్ష్మణ, హా సీత. ఇది ఎవరికి కనపడింది? ఈ ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడికి సీతమ్మకి ఇద్దరు కనపడింది. వాల్మీకి రామాయణ పరంగా విన్నావా? విన్నాను. మరి వెళ్ళవే అంటే ఆయనకి ఆపద జరగదమ్మా. ఇప్పుడు మారీచుడు అరిచినప్పుడు వినపడింది కదా, అదే ప్రదేశంలో రాముడు ఉన్నాడు కదా. రాముడు కూడా గట్టిగా లక్ష్మణ నేను క్షేమంగా ఉన్నాను, సీత నేను క్షేమంగా ఉన్నాను, మీరు కంగారు పడకండి అని అరిచి ఉంటే అది వీళ్ళకి వినపడి ఉండేదిగా. కానీ ఆయన అరవలేదుగా. అంటే సీతాపహరణము జరగవలెను అని రాముడికి ఉంది. 2 సీతాపహరణం జరగవలనని సీతమ్మకుంది. ఎందుకని? ఒక భయంకరమైన మాట అంటే కానీ లక్ష్మణుడు వెళ్ళిపోడు. లక్ష్మణుడు వెళ్తే కానీ రావణాసుడు రాడు. వస్తే గాని రాక్షస సంహారం జరగదు. అందుకని ఈయన రాముడు అక్కడి నుంచి ఆయన ఇది రాక్షసమాయ నేను క్షేమంగా ఉన్నాను ఒక్క మాట చాలు, రామాయణం ఆగిపోయింది, ఫినిష్. ఇంకో 4 రోజులు అక్కడ వాళ్ళు టైం పాస్ చేసేవాళ్ళు, హాయిగా ఉద్యోగం ఎడుతున్నారు. మనం కాశీ వెళ్ళే లోపలే రామాయణం అయిపోయింది. రాముడు అరవకన్నా ఉంటాను కానీ సీతాపహరణం జరిగితేరా. కానీ తెలియని వాడు ఒక లక్ష్మణుడు ఒకడే. ఆయన విపుల సుమన సురభర్ష గావహి ప్రభవ గుణ గాత నిజ పద దీన అసుర బంధుర గుణ దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ప్రభు యొక్క గుణములు దీన బాంధవుడైన అసురులకు కూడా పరమ పదం అందించారు ఆయన. ఇప్పుడు మీ ఇంత కష్టాలకు కారణం ఈ మారీచుండి కూడా కలబది తొర్రతు రే రఘువీర చాప కరికటి తురనీర ఆరత గిరాసుని జబ సీత కభాలక్ష్మణ్ ఎక్కడ నీళ్ళు ఎక్కడ కభాలక్ష్మణ్ సన పరమ సమేత జాహు బేగి సంకట అతి భ్రాత లక్ష్మణ బిహసి కహా సును మాట భృకుటి విలాస సృష్టి లయ హోయి సపనే సంకట పరై की सोई मरम वचन जब सीता बोला हरि प्रेरित लक्ष्मण मन डोला वन दिशि देवा सौंपी सबका चले जहाँ रावण शशि राहु सोन बीच दस कंधर दे आवा निकट जति की जाके दर चुरा असुर डराही निसिना नीद दिन अन्न ना खाही सो दस सीसा स्वान की नाई इत उत चितई चला बड़े हाई इमी कुपंत पग देख कहेसा रहना तेज तन बुद्धि बल लेसा नाना विधि करी कथा सुहाई राजनीति भय प्रीति जगाई कहा सीता सुन जति गोसाई बोले हो वचन दुष्ट की नाई तब रावण निज रूप दिखावा भई सबई जब नाम सुनावा कहा सीता धरि धीरज गाड़ा
గాళ ఆహి గయవు ప్రభు రహు కల తాళ తాళ జిమి హరి బదుహి క్షుద్ర సహచాహ వయసి కాలబస నిశచరణాః సునత వచన దశ సీసరిసాన మనమహు చరణ బంది సుకుమాన ఆ మాయావీన మారీచుని వధించి రఘువీరుడు వెంటనే తిరిగి వచ్చి ఆయన తిరిగి వస్తూ ఉండగా ఆయన చేతులలో ధనుర్బాణములు ధనుర్బాణములు నడుమను తూనీరము శోభిస్తుంది. సీతాదేవి మారీచుడు పలికిన చాలా భయపడి లక్ష్మణుడితో వెంటనే బయలుదేరి వెళ్ళి విపత్కర పరిస్థితికి లోనైన మీ అన్నగారు విపత్కర పరిస్థితుల్లో ఉండన్నా ఎందుకు అందుకని లేకపోతే నాన్న లక్ష్మణాన్ని ఎందుకు అరుస్తారు? లక్ష్మణుడు నవ్వి పలికిన శ్రీరాముని బొమ్మముడి సంకేతముతోనే సృష్టి లయమై అది శ్రీరాముని బొమ్మముడి ఆయన ఇలా కన్ను బొమ్మ ముడేస్తే చాలు కోపం సృష్టి స్థితి లయములకు అయిపోయిన ఆయనకి ప్రమాదం కలలో సంకటములు సీతాదేవి హృదయ విచారకములైన మాటలను పలకగానే లక్ష్మణుడు శ్రీహరి ప్రేరణ వలన చలించిపోయాడు. ఆయన చాలా హృదయ విదారకములైన ఈయన చెప్పలా ఈయన కూడా చెప్పడం చాలా దారుణంగా మాట్లాడారు. అన్నయ్య ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు, ఇంకో తమ్ముడు ఆయన భార్యని. ఎంత మాట నాకు నీ మీద ఆ భావం ఉంటుంది చెయ్యి అని అప్పుడు ఇక ఆయన వెళ్ళిపోతాను అన్నాడు. అంటే మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు శ్రీరామాజ్ఞని ఉల్లంఘించాడు. లక్ష్మణుడు సీతాదేవి రక్షణ భారమును వనదేవతలకు అప్పగించి రావణుడను చంద్రుని పాలిటికి రాకువైన శ్రీరాముడున్న చోటికి వెళ్ళాడు. రావణుడని చంద్రుని పాలిటికి రాహువైన శ్రీరాముడున్న చోటికి. రాముడు అంటే చంద్రుడు, ఈ చంద్రుడికి రాహు ఎవడే రాముడు. ఆయన దగ్గర ఇక్కడ అదనుకై పొంచి ఉన్న రావణుడు ఇక్కడ ఎప్పుడు లక్ష్మణుడు వెళ్తాడా అని వెళ్ళిపోయాడు. సీతాదేవి ఆశ్రమానికి సమీపించాడు. దేవదానవులు సైతం అది ఆయన పేరు వినగానే నిద్రాహారాలు మానేస్తారు భయకంపితులు. అతి భయంకరుడైన దశకంఠుడు అది కుక్క వాళ్ళు చూసారా, కుక్కలాగా భయపడుతుంది దొంగతనంగా అటు అటు ఇటు ఎవరిని వస్తున్నారు రాముడు లక్ష్మణుడు వస్తున్నారు చూసి వచ్చాడు. కాకాపుజుండి ఏమంటాడు, చెడు త్రోవలు తొక్కిడి మానవుని తేజస్సు చెడు త్రోవలు తొక్కేటువంటి మానవులైన తేజస్సు బుద్ధి మాత్రము కూడా రావణుడు వివిధములైన కథలల్లి సీతాదేవి రాజనీతిని బోధించుటకే కాక ఆమెకు భీతి కొలుపుచు ఆయన ఏవో కథలు చెప్పాడు. ఆవిడ ఆ కథలు ఈ కథలు చెప్పి ఆ రాజనీతిని బోధిస్తూ ఆవిడికి భయం కలిగి తన ప్రేమను ప్రకటించాడు. చివరికి నెమ్మదిగా తన ప్రేమను ప్రకటించాడు. సీతాదేవి సన్యాసి నీవు ఒక దుష్టుని వలె మాట్లాడుచున్నావు. నువ్వు చాలా దుష్టుడి, నువ్వు సన్యాసి కదా నేను లోపలికి రానిచ్చాను, నువ్వేదో చాలా దుష్టుడిగా మాట్లాడుతున్నావు ఏమిటి మాట. రావణుడు తన నిజస్వరూపం తన పేరును ప్రకటించగానే సీతాదేవి భయకంపితమైనది. అది ఆవిడ నేను సన్యాసిని కాదు, నేను రావణాసురుని తన నిజస్వరూపాన్ని ఆ స్వరూపాన్ని ఆ పేరుని భయంతో కంపించుకో ధైర్యమును కూడగొట్టుకుని అదిగో నా పతి వస్తున్నాడు, మా ఆయన కుందేలు ఆడు సింహమును ఆశించినట్లు రాక్షస రాజా అది ఒక కుందేలు, నువ్వు కుందేలు నేను ఒక ఆడ సింహాన్ని ఆశించినట్లు నువ్వు కోరుని నీ ప్రాణం మీదకి నువ్వే తెచ్చుకుంటున్నావు. సీతాదేవి వచనములను అసలు నీ మనసులో మాత్రం ఆరు పాదాలకు వందరం దోహ क्रोधवंत तब रावण लीन हिसी रद बैठाई चला गगन पद आतुर भयरद हाकी न जाई क्रोधोन्मत्तुडे
క్రోధము ఉన్మత్తతో అంటే దుష్ట పిచ్చితో రావణుడు దుష్ట సీతాదేవిని బలవంతముగా తన సీతాదేవుడు రథముపై బలవంతముగా కూర్చోబెట్టుకొని ఆతృతతో ఆకాశం ఆకృత ఆకాశం కానీ బలహీనుడైన అతడు రథమును నడపజాలకపోయాడు. అది వీడుతాడు వాడికి భయంగా ఉంది రథాన్ని నడపలేకపోతున్నాడు. అది రావణ జటాయుడు యుద్ధం. రావణుడు జటాయుడు ఆయన యుద్ధం చేయండి. జటాయుగా ఆయన శిరస్సులో ఒక శిరస్సు ఖండించి వదల పారేశాడు. తప్పు చేసేట్టుకుంటున్నాడు జటాయు. ఎన్నోదమ్మా అయిపోతే సీతాపహరణము జరిగినది. కరెక్ట్. అంటే అదేంటండి అపహరణం జరిగిందంటే మీకు మనకి మానవ శ్రేయస్సు వాళ్ళు విడిచేసేవాడు లేదు. వెళ్ళింది మాయాసి. గ్రాభయం రేపు 35 దగ్గర ఆపదు సోమవారం. దీపం దర్శయామి మంచినీళ్ళు ఇస్తాడు. వేయండి లేకపోతే చల్లటి నీళ్ళు వాహనం ఇస్తాం. సమర్పయామి నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పాదం పక్షయామి. ఒక పక్షాలను సమర్పయామి. తాంబూల చర్వరాలంతో శుద్ధాత్మను సమర్పయామి. రామాయ రామ భూషణ నమస్కారం. ధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచారికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి చామర పరిచయామి. ప్రజాభ్య పరిపాలయంతు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా కాలే వర్షతు పర్జన్య
సంభాళాదంతు నిర్భయా పుత్రా సదనాదంతో జీవేమ జననాం శతం మాం సహ కుటుంబం శివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫల అలాగే ఈ పట్రాజులతో పెట్టుకోకూడదన్న దాంట్లో మీరు ఒక సినిమా చూశారో లేదో కానీ ఆ సినిమాలో లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ఉంటారు భట్రాజు. అఖండంగా పద్మవ్యూహం పన్నిన నాడు అభిమన్యుడికి ముందరికి వెళ్ళదు పురోగమించుటవాను. అక్కడ వాళ్ళకు మంచి యాక్షన్ చేశారు అప్పట్లో. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో ఈ యాక్షన్ గుర్తి మొత్తం అందరూ జనాలు జరగబడ్డారు. ఇప్పుడు దానికి అర్థం చెప్పిన నవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. మీకు ఉదాహరణ చెప్తాను. అఖండంగా పద్మవ్యూహం పన్నిన నాడు అభిమన్యులకు పురోగమించుట వానికి తెలియను, తిరోగమించుట తమకు తెలియను అంటాడు. తిరోగమించడం అంటే వెనక్కి వెళ్ళడం, పురోగమించడం అంటే ముందరికి వెళ్ళడం. వాడికి ముందరికి వెళ్ళడం తెలుసు, మీకు వెనక్కి వెళ్ళడం తెలుసు అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ కుమారుడికి వాడికి భాష తెలియదు. అందుకని వాడు కేవలం ఈ యాక్షన్ చూశాడు. పద్మవ్యూహం పన్నినాడు పురోగమించుట వానికి తెలియను అని ఇట్లా వెనక్కి చూపించాడు. అంటే వాడేమనుకున్నాడు, లక్ష్మణుడు అభిమన్యుడికి వెనక్కి వెళ్ళడం తెలుసు అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నది ఏంటి, వాడికి ముందరికి వెళ్ళడం తెలుసున్నాడు. తిరోగమించుట తమకు తెలియను అని ఆ చెయ్యిలా ముందరకంటే వెరగబడినవారు. ఇప్పుడు మీరు ఆ సీన్ మాయాబజార్లో చూపించండి, ఎవరికి అర్థం కాదు కూడా. ఎందుకంటే మనకి భాష రాదు. కాబట్టి భట్రాజులతో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేకు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు అని నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, అవి అక్కడికి రేపు తీసుకొస్తా గురుగారు, పూజలో పెడదాము. 10 లక్షలు అయినాయి. మహాదేవ 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 గురువు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. మహాదేవ గురువు. మహాదేవ